నువ్వు ఎంతగా హార్ష్గా ప్రవర్తించినా, ఏదో మార్చేయాలని ప్రయత్నం చేసినా నీ బిడ్డలు మారరు. కొన్నిసార్లు నువ్వు ఎంత సున్నితంగా నీ బిడ్డలు మార్చాలని ఎంత ఓర్చుకున్నా, ఎంత సహించుకున్నా నీ బిడ్డలు నీ మాట వినకపోవచ్చు. నీ బిడ్డల జీవితము నీకు ఒక ఛాలెంజ్ అయిపోవచ్చు. అయినట్టు దేవుని పైన నిరీక్షణ కలిగిన ఎన్ని రకాలుగా నీ బిడ్డలు పడిపోతా ఉన్నా, నీ బిడ్డలు బలహీనపడుతున్నా పట్టు విడవకుండా నువ్వు ప్రతి దినము కూడా ప్రార్థన వాక్యముతో దేవుని బిడ్డల వారిని ఓర్చుకుంటూ మృదువుగా సహనముతో నువ్వు వారిని నడిపించడానికి సాధన చేయాలి. చాలా మంది ఏంటంటే ఈ ప్రార్థన వాక్యము భక్తిలో పిల్లల్ని పెంచే విషయంలో వాళ్ళు శ్రద్ధ చూపించరు. కానీ పిల్లల్లో వచ్చేసిన మార్పులు, సడన్గా వచ్చేసినటువంటి మార్పులు బట్టి దేవా నా పిల్లలు ఎలా ఉన్నారేంటయ్యా, అలా ఉన్నారేంటి అని బాధపడిపోతూ ఉంటారు. నేను చూస్తున్నటువంటి ఒక విడ్డూరమైనటువంటి విషయం ఏంటంటే, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులు యవ్వన కాలంలో ఉంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అది ఎక్కువ పట్టించుకోరు. వాళ్ళని నిరంతరము ఆ ఫోను, వాళ్ళతో మాటలో వీళ్ళతో మాటలో ఇదే కథ. నీ ఫోన్ నీది, నీ పనులు నీవి, నీ సంబరాలు నీవి అనుకున్నావు అనుకోండి, ఏది విత్తుతున్నావో ఒకరోజు అదే నువ్వు పంటగా కోసుకుంటావు. రేపొద్దున నీకు కూడా అదే గది పడుతుంది. దేవుని బిడ్డ, కొలతలు కొలవబడతాయి. నీ యవ్వన కాలంలో నిన్ను నీ పిల్లల విషయం మీద జాగ్రత్త పెట్టకుండా నిన్ను పక్కగలాగే ఎన్నో వాటిని మనసును చంపుకొని నీ బిడ్డల విషయంలో ప్రార్థన వాక్యంతో శ్రద్ధ కలిగి వారు నువ్వు పెంచుతున్నప్పుడు ఇది ఎవరు చూశారు? నీ బిడ్డ చూడలేదప్పుడు. పిల్ల చాలా మంది అనుకుంటారు పెద్దంగా చూద్దాంలో, ఇప్పుడేమో పట్టించుకోవద్దు అనుకుంటారు మీరు. ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు బి రికార్డెడ్ బై ద లార్డ్ ఆల్మైటీ. మన పిల్లల విషయంలో ఎలా వ్యవహరించామో మన పిల్లలు కూడా మన విషయంలో అలా వ్యవహరించినప్పుడు తెలిసిపోతుంది మన జీవితం. అప్పుడు అంటాం, నా కొడుకు నన్ను చూడట్లేదు, నా కూతురు నన్ను చూడట్లేదు. అయ్యో బాబు, విత్తినప్పుడు ఏం చేసావు నువ్వు? కోసుకున్నప్పుడు బాధ వచ్చిందా? నువ్వు విత్తింది ఆ పంట ఎవరిస్తారు నీకు? నీ కొడుకు కాదు, నీ కూతురు కాదు. ఆ పంట నీ చేతుల్లో పడేస్తాడు, నీ ఇంటిలో పడేస్తాడు. ఎవరంటే సృష్టికర్తైనటువంటి దేవుడు. కాబట్టి నువ్వు పెంచినప్పుడే జాగ్రత్తగా శ్రద్ధ కలిగి నువ్వు పెంచాలి. నీ మనసంతా కూడా నీ పిల్లల మీద పెట్టి వారిని చక్కగా నువ్వు పెంచే విషయంలో జాగ్రత్త కలిగి ఉంటే ఒకరోజు అదే నీ పట్ల నీ పిల్లలకు అత్యంత జాగ్రత్త పడుతుంది.